ఆ యొక్క సియోన్ని కరుణించాలని, సియోన్ని కరుణించి సియోన్ని ఎట్లా చేయాలి అనుకుంటున్నాడంటే దేవుని యొక్క ఒకసారి యెషయా గ్రంథానికి అక్కడ మరొక మాట రాయబడి యెషయా గ్రంథం 62 అధ్యాయము, యెషయా గ్రంథం 62 అధ్యాయము మొదటి వచనం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట, సియోనులో ఆయన లేచాడంట. సియోను కరుణించడానికి ఆయన లేచాడు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చును, నిర్ణయ కాలమే వచ్చను. దాని ప్రత్యేకతను బట్టి భూరాజులను తర్వాత అన్ని జనులను ఆయన నామమును ఎరిగెదరని, ఆయన నామానికి భయపడతారని ప్రభు యొక్క దర్శనం కలిగిస్తుంది. అంత మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నారు? ముందు ఒక మాట జ్ఞాపకం చేశారు. పరమ వైద్యుడిగా సియోనులోకి చేరవచ్చిన మన జీవితం ఏం చెప్తున్నాడంటే బాగు చేస్తూ ఉన్నాడు. మనము ఎప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఎప్పుడు మనకు వైద్యం అవసరం అవుతుందంటే మన అవయవాల్లో ఏదో బాధ, ఏదో వ్యాధి, ఏదో పరిస్థితులు తారుమారైనప్పుడు మనకు వైద్యం జరుగుతుంది. అటువంటి సమయంలో వైద్యుడు చేసిన వైద్యం ద్వారా ఆ మనిషి బాగుపడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ సమయంలో మన జీవితంలో కూడా ప్రభు చెప్పే మాట ఏంటంటే, మన కన్నైనా, మన చెవైనా, మన నాలుకైనా, లేకపోతే మన నోరైనా, మన హృదయమైనా దేవునికి అనుకూలంగా ఏం కావాలంటే కట్టబడాలి. కట్టడానికి ఆయన సియోనులో లేచాడంటే దేవునికి మహిమ కలుగుదా. లేచిన దేవుడు దాన్ని చూసి లేచిన దేవుడు నిర్ణయ కాలాన్ని బట్టి దాన్ని కట్టడానికి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ 62 వచ్చిన చూస్తే 62 అధ్యాయం చూస్తే, సియోను నీతి కాంతి వల్లే కనబడి వరకు, సూర్య కాంతి వల్లే కనబడి వరకు. అలాగే ఎంతగా కట్టాలనుకుంటున్నాడంటే సూర్య కాంతి వల్లే కనబడేంత వరకు. సూర్యుడు ఒకళ్ళ కనపడి మిగిలిన వాళ్ళకి కనపడిపోకుండా ఉంటాడు. ప్రపంచం అంతా కనపడేటట్టు ఒక్కొక్క మంచి జీవితాన్ని దేవుడు ఎంత ఉద్దేశించాడు కదా. ఎంతగా సూర్య కాంతి కనబడినంతగా ఆ సియోను నీతి కనబడంతగా అని అభిప్రాయం. సియోను అంటే వాడలు మాత్రమే కాదు, సియోనులో చేరువచ్చిన ప్రజల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ ప్రజల జీవితాన్ని ఎట్లా మార్చాలి, ఎట్లా కట్టాలి, ఏ విధంగా ఉంచాలి అనుకుంటున్నాడంటే సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడి వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుతుండే వరకు. హల్లెలూయా. దాని నీతి సూర్యకాంతి లాగా కనబడి, మరి అటువంటి నీతి మనలోకి రావాలంటే ఆయన రోజు రోజు ఏం చేయాలి? మనల్ని సరి చేస్తూనే ఉండాలి, మన బాగు చేస్తూనే ఉండాలి, మన చక్కదిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనుషులు ఒకరోజు ఈ రోజు మంచిగానే ఉందాము అని చెప్పేసి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? మనమే అనుకుంటాం పర్వాలేదు, నేను బాగానే ఉంటాను అనుకుంటాం. ఈరోజు ఉదయకాలం 5 గంటలు లేచి ప్రార్థన చేశాను, పర్వాలేదు నేను బాగానే ఉంటాను అనుకుంటాను. అంటే రేపు పొద్దున 5 గంటలు లేవటానికి మన మనసు మాట్లాడదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే సరి చేస్తూ, బాగు చేస్తూ, సియోన్ని కడుతూ, బాగుగా కడుతూ ఆయన సహాయం చేస్తున్నాడు. ఎందుకు ఎంత సహాయం చేస్తున్నాడు? ఇన్ని వేల సంవత్సరాలు కానీ రీతిగా సరి చేస్తూ, బలపడుతూ, నడిపిస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే దాని నీతి సూర్యకాంతి వల్లే కనబడు వరకు. ఎంత ఉద్దేశమో చూడండి దేవుని యొక్క ఉద్దేశం, ఎంత సంకల్పమో దేవుని సంకల్పం. ఇంతగా సంకల్పించి ఉన్నాడు కాబట్టి మనల్ని దినదినము కూడా ఒక్కొక్క మాట మన హృదయాన్ని కొట్టినట్టుగా అనిపిస్తుంది, ఒక్కొక్క మాట మనల్ని గర్జించినట్లుగా అనిపిస్తుంది, లేకపోతే నా కొరకే చెప్పారన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నీ కొరకు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే నీ నీతి సూర్యకాంతి వల్లే ప్రకాశించటానికి. హల్లెలూయా. నీవు అనేకులకు వెలుగుగా ఉండటానికి మీరు వెలుగు కలిగి ఉండండి, ఆ వెలుగు వల్ల ఉండండి, ఆ వెలుగు వల్ల ఉండి అనేకులకు వెలుగునిచ్చే వారిగా ఉండమని ఆయన సెలవిస్తున్నాడు. కనుక మన జీవితాన్ని బాగు చేసేది, బలపరిచేది. బాగు చేస్తూ ఉన్నప్పుడు ఎవరు వస్తూ ఉన్నారంటే అక్కడికి అన్ని జనులు, బాగు చేస్తూ ఉన్నప్పుడు ఎవరు వస్తూ ఉన్నారంటే అక్కడికి భూరాజులు.
కనుక బాగు చేసే నిత్యము మహిమ కలిగి ఉండగా హల్లెలూయా. మరి నిత్యం బాగు చేయించుకోవటం మంచిది కాదు, మంచిది, చాలా మంచిది. దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే దేవుని చేత బాగు చేసుకోవడం మంచిది. దేవునికి మన హృదయం అప్పగించుకోవటం మంచిది. దేవునికి మన శరీరాత్మలు అప్పగించుకోవటం మంచిది. అప్పుడు ఆయన మనల్ని సరిచేస్తూ ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కనుక దాని రక్షణ దీపం వలె వెలుగుతుండే వరకు హల్లెలూయా. దాని రక్షణ దీపం వలె వెలుగుతుండే వరకు దానిలో ఎవరున్నారు? సీయోనుకు చేరి వచ్చిన ప్రజలు ఉన్నారు. దాని రక్షణ అంటే దీపంలాగా వెలుగుతూ ఉంటారు. దీపం వెలుగుతూ ఉన్నప్పుడు చీకట్లో ఉన్నవారు ఎక్కడికి వస్తారంటే వెలుగులోకి వస్తారు. ఇంకొక మాట వచ్చేదమ్మా 14వ అధ్యాయం 14వ అధ్యాయం వచ్చేదమ్మా 14 32వ వచనం. 14:2 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇయ్యవలసిన ప్రత్యుత్తరము, జనముల దూతకు ఇయ్యవలసిన ప్రత్యుత్తరం ఏది? యెహోవా సీయోనును స్థాపించున్నాడు, సీయోను కడుతూ ఉన్నాడు, సీయోను స్థాపించాడు. దీని నీటి దీని యొక్క దీపకాంతి మరి వెలుగుతూ ఉండాలని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఆ వెలుగు ఏం చేస్తుంది? ఇక్కడ వెలిగితే ఆయన జనులలో శ్రమ నొందిన వారు దానిని ఆశ్రయించదని చెప్పవలను. సీయోను, ఆ సీయోను దేవుడు ఏం చేస్తున్నాడు? కడుతూ ఉన్నాడు, స్థాపిస్తూ ఉన్నాడు. ఆ సీయోను బాగు చేస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కనుక శ్రమ నొందిన జనులకి ఆయన జనులలో శ్రమ నొందిన వారు దానిని ఆశ్రయించేటట్లుగా ఏం చేస్తూ ఉన్నాడు? దాని రక్షణ దీపం వలె వెలిగేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఆశ్రయించాలంటే వెలుగుండాలి అక్కడ, ఆశ్రయించాలంటే వైద్యం ఉండాలి అక్కడ, ఆశ్రయించాలంటే అక్కడ సమస్య తీరే పరిస్థితులు అప్పుడు ఆశ్రయం. పేరుకు డాక్టర్ వైద్యం చేయకపోతే ఎవరన్నా ఆశ్రయిస్తారా? అమ్మ ఆ డాక్టర్ అసలు మంచివాడు కాదు, ఆయన చేసిన వైద్యం ఎవరికి జరగట్లేదు అని చెప్పేసి ఆ డాక్టర్ విడిచిపోయారు. అయితే దేవుడే ఏం చేస్తూ ఉన్నాడంటే పరమ వైద్యుడిగా దేవుడు స్థాపించంట ఆయన జనులలో శ్రమ నొందిన వారు దానిని ఆశ్రయించడని దేవుడు స్థాపించిన ఏ రీతిగా అంటే మరి దాని నుంచి సూర్యకాంతి వలె ప్రకాశించడం కనబడేటట్టుగా దాని రక్షణ దీపం వలె వెలుగుతుండేటట్లుగా చేస్తూ ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు చదివిస్తోంది. సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుని ఉండనని చెప్పేసి ఆయన చదివిస్తాను. మౌనంగా ఉండదు. ఇప్పుడు శ్రమ నుండి సీయోను ఆశ్రయించే కనుక మౌనంగా ఉంటాడంటే మౌనంగా ఉండదు. యెరూషలేము పక్షాన ఆయన కోరుకున్న స్థానంలో మీ హృదయాన్ని తీసుకొచ్చి ఆయన ఇస్తే ఆయన మౌనంగా ఉంటాడంటే మౌనంగా ఉండడు. హృదయాన్ని తిరిగి చేస్తాడు, హృదయాన్ని బలపరుస్తుంటాడు, హృదయానికి ధైర్యం ఇస్తూ ఉంటాడు, హృదయానికి నెమ్మదిస్తూ ఉంటాడు, హృదయంలో దేవుని యొక్క కార్యాన్ని ధరిస్తూ మౌనంగా ఉండడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మొదటి దినాన్ని ఏం చేస్తున్నాను చెప్పండి. కంటి చూసి ఏ రీతిగా ఉండాలన్నాడు? సరిగా ఉండాలి. సరిగా ఉన్నప్పుడు మనం ఎవరిని చూస్తామంటే మన సమస్యను చూడాలి, దేవుని మనకున్న ఇరుకుని చూడడం, దేవుని చూస్తాం. ఆ సరైన చూపుతో మనము ఏ విధంగా ఎదగాలి అంటే చిన్ననైనా ఆదర్శంగా ఎదగాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ అయితే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. మరి రెండో దినాన చూపుగా ఆయన చూస్తే చూపు అన్నమాట. దూరముగా ఉన్న కానీ ఆయన చూసే చూపు మనకు కావాలని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే ఏం చేస్తాడు? మన కన్ను దృష్టిలో ఉన్న లోపాన్ని సరిచేస్తూ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మరి నిన్నటి దినాన చెవి ఎందుకు బాగు చేశాడంటే చెవికి అంత దురదాని జబ్బు ఉంది, చెవికి దురదాని జబ్బు ఉంది. కాబట్టి ఈ దురద చెవిని బాగు చేయడానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ దురద చెవి ఏం చేస్తూ ఉంటుందంటే అది
మాట వినదు, అది లోబడదు, అది దేవుని యందు విశ్వాసం అంటదు. అందునిమిత్తం దేవుని నడిగిన మాట్లాడుతూ వచ్చాయి. మరి ఈ దినాన కూడా సియోను కాంతి మరి సూర్య కాంతి వల్ల అది ప్రకాశించేటట్లుగా దాన్ని చేయడానికి ఉద్దేశించిన దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క లేఖనాల నుంచి మనతో మాట్లాడే సంగతుల వైపు మన మనసు పెట్టుకుని ప్రభు స్థితిగా మహిమలు కలుగునిగా. పరిశుద్ధ లేఖనాన్ని చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 688 పేజీ. 3వ అధ్యాయము మొదటి నుంచి వచ్చినాడు చూడు. ఆయన గ్రంథం ఈరోజు మన కడుపునే బాగు జరుగుతుందంటే ఎందుకంటే ఈ కడుపులో ఏమేమో పడి కడుపులు చెరలు చేసే పరిస్థితి. అందుకని దేవుడు కడుపును బాగు చేసుకోవాలి. ఈ కడుపులోకి ఏం తీసుకోమంటున్నాడు అని చూస్తే మరి పరమ వైద్యుడు మరియు ఆయన నాకు ఇలాగ సెలవిచ్చను, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించును, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. హల్లెలూయా. మొన్నడు తిన్నాను రోజు చెప్తున్నాను. నువ్వు వచ్చి నువ్వు బ్రతికిన దాన్ని బట్టి మరొకరు బ్రతికించు అంటున్నా. మరొకరు బ్రతికించు. ఇప్పుడు నీలోకి ఏం నింపుతూ ఉన్నాడు? గ్రంథములో ఉన్న దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వెలుగును నింపుతూ ఉన్నా. నింపిన నువ్వేం చేయాలి? ఇన్స్టెంట్ చెప్తున్నాడు, నీవు భుజించి ఇశ్రాయేలు వద్దకు పోయి దాన్ని ప్రకటించు, నశించిపోతున్న ప్రజలకు దాన్ని తెలియచేసి అని సెలవిస్తూ ఉన్నా. చదివితే నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథంను నాకు తినిపించి, నోరు తెచ్చినప్పుడు ఆయన గ్రంథాన్ని తిని తీసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. నోరు తెరవమనంగా నా జీవితంలో ఆ మాట గుర్తుకొస్తుంది. ఒకనొక దినాన నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, అన్ని భాషలతోనే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నోరు తెరువు అన్నాడు. నోరు తెరువు అంటే నాకు ఆత్మీయమైన అర్థం తెలియదు. అసలు ఆ వాక్యంలో మాటలు అన్నదని కూడా గ్రహింపు లేని పరిస్థితి. నోరు తెరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నింపుతాడు. అని ఈ నోటును నింపుతాను. ఇప్పుడు నోరు తెరిచాడు, నోటిలోకి తన గ్రంథాన్ని ఏం చేస్తాడంటే తినిపిస్తూ ఉన్నాడు. అని మనము నోరు తెరుస్తూ ఉంటాం పెద్ద మాటలు పడటానికి, నోరు తెరుస్తూ ఉంటాం అసూయ పడటానికి, నోరు తెరుస్తూ ఉంటాం ఈర్ష్య పడటానికి, నోరు తెరుస్తూ ఉంటాం ఎన్నో రకాల పనులు చేసి. కానీ దేవుని బిడ్డలంగా మన జీవితంలో నోరు తెరిచి గ్రంథాన్ని విధించేవారిగా విధిస్తూ ఉంటే మనకేం తెలుసు? దానిలో ఉన్న రుచి తెలుసు, దానిలో ఉన్న సంతోషం, సమాధానం మనకు అర్థమయ్యేదిగా. కనుక ఇప్పుడు భక్తుల యొక్క ఎహెజ్కేలు భక్తుల యొక్క జీవితంలో ఏం చేస్తున్నట్టు దేవుడు ఆ గ్రంథాన్ని తినిపించడం. నరపుత్రుడా నేను ఇస్తున్న ఈ గ్రంథమును ఆహారంలో తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవుగా. హల్లెలూయా. నేను ఇస్తున్న ఈ గ్రంథాన్ని ఎట్లా తీసుకోవాలి? ఆహారంగా తీసుకోవాలి. నిజంగా దేవుడిచ్చే ఆ గ్రంథము యొక్క ఆ వచనాలను ఆహారంగా తీసుకునే మనసు మనకుంటే నిజంగా ఆకలితోనే ఆ యొక్క ఇష్టంతోనే దాన్ని విధించే వారిగా. ఆహారం ఇష్టంతో తింటామా? ఇష్టంగా తింటాం. ఈ లోకంలో మన బిర్యానీలో మనకు ఇష్టమైన ఆహారం ఏదైనా మన ముందు పెడితే దాన్ని ఎంత ఇష్టంగా తింటామో దేవుడిచ్చే ఆహారాన్ని కూడా అంత కంటే ఇష్టముగా మనం తింటే మనకు అది ఎంతో మేలు చేసేదిగా. చిన్నప్పుడు ఏం జరిగింది? శరీరానికి బలం వచ్చింది. చిన్నప్పుడు జీర్ణించుకుంటాం, శరీరానికి బలం వచ్చింది. అంతేకాదు చిన్నప్పుడు ఇంకేం జరుగుతాం? మామూలు శారీరకమైన ఆహారం. చిన్నప్పుడు ఇంకేం జరుగుతూ ఉంటుందంటే ఆ ఆహారాన్ని
ప్రతి అవయవానికి కావలసిన శక్తిని రోజు మన ఆత్మీయమైన జీవితాన్ని కట్టే దేవుడిగా మన కన్నులైనా, మన చెవులైనా, మన కడుపైనా, మన నోరైనా, మన హృదయమైనా బాగుపడాలి అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలంట? ఆహారముగా తీసుకోవాలి. హల్లెలూయా. ఆహారముగా తీసుకోవాలి. ఆహారం తీసుకోకపోతే మనిషి ఏర్పించుకోవచ్చు. ఆహారం తీసుకోకపోతే మనిషిలో నుండి నోట్లో నుంచి ఉమ్ముకొని రాదు, నోరు ఎండిపోతూ ఉంటాయి. జలం అనేది ఇంకా రాని రాదు. కనుక దేవుని పిల్లలంగా మనం బ్రతికించాలి అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలంట? మన కడుపుకు ఆహారముగా తీసుకోవాలి. ఇప్పుడున్న మనం ఈ యొక్క ఆలోచనతో ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఇది ఆహారముగా నేను భుజించినట్టుగా ఆ తీయని దేవుని అడుగుతామంటే అడగం. అందుకే మనలో బాగు చేసే దేవుడు అన్న తీయని బాగుగా కట్టే దేవుడు, దాని నీటి సూర్యకాంతి వల్లే ప్రకాశించేటట్టుగా చేసే దేవుడు. మన నీటి ఆ రీతిగా మార్చబడాలి, మన నీటి ఆ రీతిగా దేవుని ఎదుట నిలవాలి, నిలిచేటట్టుగా ఉండాలి అంటే మనం ఎట్లా దేని కొరకు వస్తూ దేవుడిచ్చే ఆహారం కొరకు, దేవుడిచ్చే ఆహారం కొరకు, ఆహారముతో నా కడుపును నేను నింపుకోవాలి అని ఆ ప్రభు సన్నిధికి వచ్చుదముగాక. ఆమె హల్లెలూయా. ఆ రీతిగా మనం వచ్చినప్పుడు గమనిస్తే వాళ్ళకి నరపుతుని తీసుకొని దానితో నీ కడుపు నింపుకోనమని నాతో సెలవు కదా, నేను దానిని భక్షించి హల్లెలూయా దాన్ని తినేసాను. ఆహారంగా తీసుకోమంటే దాన్ని తినేసాను. అంటే చేపలు నవ్వులేదా? వాక్యంలో ఉన్న సత్యాన్ని జీర్ణించుకోండి. వాక్యంలో ఉన్న దేవుని యొక్క జ్ఞానాన్ని తనకు విమర్శిస్తున్నాడు. ఈ వాక్యంలో ఉన్న తెలివిని తనలోకి తెచ్చుకున్నా. ఈ వాక్యంలో ఉన్న దేవుని యొక్క జ్ఞాన వివేకములను తనలోకి తెచ్చుకున్నా. దేవుని సన్నిధికి వస్తున్నా. ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకు రమ్మంటున్నాడంటే ఆయన నా కుమారుడు నా ఎదుకు రంట. ఎందుకు అనగా లెక్కయిన జ్ఞానాన్ని మీరు సంపాదించు. మనం వచ్చేది కూడా ఎందుకు రావాలి? నిజం తప్ప లెక్కయిన జ్ఞానం సంపాదించుకోవడానికి అని వచ్చామంటే అట్లా మొదట మనం అట్లా రాలేదు. మనం ఎట్లా వచ్చామంటే దేవుని సన్నిధికి వెళ్తే ఆశీర్వాదం వచ్చింది, దేవుని సన్నిధికి వెళ్తే మన కష్టం తిరిగి, దేవుని సన్నిధికి వెళ్తే మనం గొప్పలు అయిపోతాం అనే ఆలోచనతో దేవుని ఇంటికి వస్తాం. అయితే మనము ఏ చిచ్చు నడక నడుస్తూ ఉన్నామో, మనము ఏ తప్పిపోయిన మార్గంలో ఉన్నామో ఆ నడక నుండి మనకు విడుదల కలిగించడానికి మనకు సహాయం. ఎందుకన్నా దాని ఉద్దేశం నెరవేర్చబడి దాని రక్షణ దీపం వల్ల వెలుగుతూ ఉంటాం. వెలుగేటట్లుగా మన జీవితాన్ని మారుస్తున్న నిత్యము మహిమ కలుగులగాక. హల్లెలూయా. కనుక దేవుని ఇంటికి వచ్చినప్పుడు మనకు ఆయన ఇవన్నీ కూడా ఆ ఆహారం ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడు. జ్ఞానము, తెలివి, వివేచన, బలము, ఆరోగ్యము, ఆయుష్. ఇలా చెప్పాడు, నీకు ఆరోగ్యమైన నీకు ఆయుష్ రావాలి అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, నా కట్టడం నువ్వు అనుసరించినప్పుడు, నా ఆజ్ఞలు గైకున్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు. ఫలానా టానిక్ దాగు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని ఏ డాక్టర్ ఉన్నా మన ప్రాణానికి దీర్ఘాయుష్ని ఇవ్వగలిగే వారు ఉన్నారంటే ఏం లేదు. మరి ఆయన మాట చెప్పి దీర్ఘాయుష్ని ఇస్తాను, ఆయన మాట చెప్పి సుఖ సంవత్సరాలు ఇస్తాను, ఆయన మాట చెప్పి దేవుని నామ మహిమార్థంగా బ్రతుకునిస్తూ ఉచితంగా ఇస్తున్నాడు ఆయన. మనమేమి డబ్బులతో కొనుక్కొచ్చుకుని మరి ఆరోగ్యాలు సంపాదించుకోవాలి, వేసుకుని మరి ఇంకా 10 రోజులు పట్టుకోవాలి, 10 రోజులు ముందే వెళ్ళిపోవటం జరుగుతుంది. మనకు దీర్ఘాయుష్ని ఇచ్చే దేవుడు ఎందుకు పూజించమంటున్నాడు? కడుపుకు ఎందుకు పూజించమంటున్నాడు అంటే నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు దీర్ఘాయుష్ని వస్తుంది, అంతేకాదు నీకు క్షేమం వస్తుంది, నీకు మేలు జరుగుతూ ఉంటుంది. అందుకే భుజించమంటూ ఉన్నాడు. అంటే భుజించమంటే ఆయన దాన్ని భక్షించమంటే భుజం. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను అని ఇదిస్తానంట. ఎందుకంటే మనం ఆహారం తినేటప్పుడు దానిలో ఉప్పు సరిపోయిందా, దానిలో కారం సరిపోయిందా, అది తీపిగా ఉందా, అది చేదుగా ఉందా, ఎప్పుడు చేస్తాం? తినేటప్పుడు
తినేటప్పుడు గుర్తుపడుతూ ఉంటాం. అట్లాగే ఈయన తింటూ ఏం చేస్తూ ఉన్నాడు, ఏం చెప్తున్నాడు, అది నా నోటికి తీపిగా ఉంది అని. మన జీవితంలో కూడా మధురమైన జీవితాన్ని జీవించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మన కడుపుకు ఆహారంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ మాధుర్యమైన జీవితాన్ని జీవించడానికి మరి ఆహారంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఆ మాధుర్యాన్ని విడిచిపెట్టి, ఆ తేలి లాంటి మధురమైన జీవితాన్ని విడిచిపెట్టి మనం ఎన్నో చెప్పులు పడే వారిగా ఉంటుంది. అది మన స్థితి నుంచి మన దేవుడు మనకు విడుదల కలిగిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దాన్ని విధించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతూ ఉంటుంది, ఏ మేలు మనం పొందుకుంటూ ఉన్నాం, ఏ రీతిగా మనం ఉంటూ ఉన్నామో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అనమాట. అదే 2వ అధ్యాయము 8వ ఆరోగ్యము క్షేమము మన మాధుర్యంగా మార్చబడేది. ఇంకా ఏమన్నాడు, వారు చేసినట్లుగా తిరుగుబాటు చేయక నేను నీతో చెప్పు మాటలు విని నోరు తెరచి నేను ఇచ్చిన దాన్ని భుజించుము ఆయను. మనము తిరుగుబాటు చేయకోకుండా ఉండాలి అంటే ఆ ఆహారాన్ని భుజించే వారిగా ఉంది. ఆహారాన్ని భుజించి ఏం చేస్తామంట, తిరుగుబాటు చేయము. మరి భుజించేటట్లుగా మనసు పెట్టుకుని దేవుని సన్నిధికి ఇక్కడ రావాలి అనే ఆలోచన మనకు లేని కారణాన దేవుడు మనకు జ్ఞాపకం లేదు. నేను భుజిస్తే తిరుగుబాటు చేయను, నేను భుజించట్లేదు కనుక వారు చేసినట్లు తిరుగుబాటు చేసేటట్లుగా నేను తిరుగుబాటు చేస్తే మనము దేవునికి ఇష్టం అవుతామంటే ఇష్టం కాలేము. తిరుగుబాటు చేసేవాడిని ఒకే గ్రంథంలో ఏమని నడిపిస్తాను, నా మందిర ఆవరణాన్ని ఎవరు దక్కమన్నదా, నా మందిరంలోకి నేను ఎవరు రమ్మంటున్నా. ఎన్నోసార్లు మనం దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, దేవుని మాటకు లోబడలేని పరిస్థితి. కనుక దేవుని పిల్లలంగా నిశ్చయంగా ప్రభు క్షేమాన్ని మనం పొందాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన కడుపుకు ఆహారముగా పూజించే వారిగా ఉంటారు. అంటే ఇక్కడ ఏముందని రావాలి, బిర్యానీ ఉండాలి. లేకపోతే ఇక్కడ ఏముందని రావాలంటే ఇక్కడ సాంబార్ ఉందని లేదు. ఇక్కడ ఏముందనంటే దేవుని యొక్క జీవాహారం ఉందని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో అప్పుడు మన జీవితానికి దేవుడు ఎంత మేలు చేస్తూ ఉన్నాడో గమనించవలసిన వారిగా ఉన్నాం. అవి తెలుసుకోకపోతే మనం నిలబడము. అవి తెలుసుకోకపోతే ప్రభు యొక్క మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అందుకే పరమ వైద్యుడిగా మన అవయవాలన్నింటినీ కూడా ఆయన క్షేమంలో భక్తుడైన అపోటి పౌలంటారు, అయ్యా నా అవయవాలు దుర్నీతి సాధనాలు అయితే నా అవయవాలను నీతి సాధనాలుగా మార్చమని దేవునికి అప్పగించుకున్నాను. ఇప్పుడు ఈ నీతి సూర్యుని కాంతి వల్ల ప్రకాశించాలి అంటే మరి అవయవాలకు ఏం రావాలి, నీతి రావడానికి ఏం చెప్తున్నాడంటే వీళ్ళు భుజించు, సరిగా చూడు, పూర్తిగా చూడు, నిన్ను విశ్వసించు అని చెబుతూ ఉన్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తాం, నీకు మేలు చేసే దేవుడే, మరింతగా మేలు చేసే దేవుడే. ఆ మేలును అనుభవించడానికి మనసు పెట్టుకుంటే వాక్యాన్ని భుజిస్తావు. భుజించేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఒకసారి గుట్టుకుని మింగి భుజించేవాడు నమలుతూ ఉంటాడు, నమలు వేసుకుంటూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని భుజించేటప్పుడు నువ్వు ఇక్కడే కూర్చుని ఉన్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు, నమలు వేసుకునే స్థితి నీలో ఉందా. వాక్యాలు వింటూ ఉన్నప్పుడు నిజమే ఈ పరిస్థితి నాలో లేదు, లేకపోతే ఇటువంటి ఆలోచనతోనే నేను వచ్చాను అని నీ మనసులో నుండి దేవునికి కృతజ్ఞత అని నీ మనసులో నుండి ఆ స్థితి నీ మనసులో లేకపోతే వెంటనే పశ్చాత్తాపం, వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ. దాని రుచి నువ్వు చూస్తున్నావు కదా, మరి నా రీతిగా లేనని చెప్పేసి ఇంటూనే భుజించవు, రుచి చేసినట్లుగా నా నోటికి అది తీపిగా ఉంది, మధురంగా ఉందంటే రుచి చేసినట్లుగా మన హృదయాన్ని
మార్చుకోవాలి. ఇది చెప్పే మాట కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఫిబ్రవరి రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ ఆయన వాక్యము మనకు బోధిస్తూనే వాక్యము చేత మనల్ని పరిశీలన చేసుకోవాలి. బోధిస్తూనే అంటే మనము ఒక రాయో రప్పలాగానో వచ్చి కూర్చోవటం కాదు, వాక్యం వింటూ ఉండగానే మన జీవితాన్ని చక్కగా చేసుకునేవారు. వాక్యం వింటూ ఉండగానే దేవునికి కృతజ్ఞత తెలియపరిచేవారు, దేవునికి స్తోత్రం చేసేవారిని. వాక్యం వింటూ ఉండగానే అయ్యో ఈ విధంగా ముగించేటప్పుడు నా ఇంట్లో నా వారికి జ్ఞానం లేదు కదా, వారితో కొన్ని చెప్పాలి, నమ్ముడు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఇటువంటి ఆలోచన ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడే దేవుని మార్గంలో ఎదిగేవారంగా వింటే వింటే చూస్తే ఏ మేలో ఏ లాభమో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. తిరుగుబాటు చేయకోకుండా వారి వల్ల నువ్వు తిరుగుబాటు చేయకోకుండా ఉంటావు కనుక నేను విధిస్తూ కనుక మనం ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మకంతోనే విశ్వాసంతోనే సాగిపోవటం, మన జీవితాన్ని స్థిరపరచుకోవటం, వాక్యాన్ని విధించే వారిగా ఉండాలి. విధించటము ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు. విధించినప్పుడు ఆహారాన్ని విధించినప్పుడు మన శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం. విధించిన ఆహారాన్ని నోరు నములుతూ ఉండి జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుందంటే దాన్ని జీర్ణిస్తుంటట్లుగా చేస్తూ శరీరానికి కొన్ని దానికి కావలసిన ఆ రసాయనాలను వేసుకొని మరి దాని పని దాన్ని జరిగిస్తూ ఆ జీర్ణం చేస్తే దాన్ని మళ్ళా కిడ్నీలు తీసుకుని అయ్యం చేస్తోంది. అంటే మరి దానిలో ఉన్న మలినాన్ని తీసేస్తోంది, దాన్ని రక్తంగా మారుస్తోంది. రక్తాన్ని తీసుకుని రక్తాన్ని గుండెకు పంపిస్తుంది. గుండె ఏం చేస్తోందంటే ప్రతి నరానికి పంపిస్తోంది, ప్రతి అవయవానికి పంపిస్తోంది. ఇంత గొప్ప కార్యం మనిషిలో జరుగుతూ ఉంది. ఆ కార్యం చూసి భక్తులు ఏమన్నాడు తెలుసా? దావీదు భక్తులు, అలా నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయం, నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, భయము ఆశ్చర్యం కలుగుతూ ఉంది. శారీరక సంబంధమైన ఆహారంతోనే ఈ మనిషి కొరకు ఇంత వ్యవస్థను పెట్టి ఈ మనిషి కొరకు ఇంతగా దేవుడు ప్రయాసపడితే ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు దేవుడు ఇంకెంత ప్రయాసం, ఇంకెంతగా మనం వృద్ధి చేయాలని ఆయన యొక్క ఆలోచన. అందుకే వాక్యం అంటుంది మన ఆ యొక్క నీటి సూర్యుని వలె సూర్యకాంతి వలె ప్రకాశం, మన రక్షణ దీపం వలె వెలుగుతుండేటట్లుగా ఆయన సహాయం చేస్తూ దేవునికి మహిమ కలిగించాలి. ప్రీతి చేసినందుకు ఇప్పుడు ఈ ఆహారం గురించి ఏం జరుగుతూ ఉంది? ఈ ఆహారం గురించి మన కడుపులోకి మన నోట్లోకి ఆహారం తీసుకున్నప్పుడు మొదటిగా ఈ ఆహారం మనకు ఎట్లా పెంచాలంటే తీపిగానే పెంచాలి, తీపిగానే పెంచాలి. ఈ ఆహారం తీసుకోగానే అమ్మో ఈరోజు నన్నే కొట్టారు, నన్నే తిట్టారు, చేదుగానే కనిపించింది అనుకో. దేవుని యొక్క వాక్యం అంటే చేదుగా వేరు. నీవు పొందవలసిన రక్షణ, నీవు పొందవలసిన ఆశీర్వాదం నీకు లేకోకుండా చేసేదిగా అర్థమవుతుంది నా మాటలు. దేవుడు చక్కగా లోతుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మాట్లాడవాలి ఒకసారి ఫిబ్రవరి రాసిన పత్రిక, ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువు. రెండు 208వ పేజీ కొత్త నిబంధన. ఇప్పుడు భుజించండి అంటున్నారు. ఎందుకు పెడుతూ ఉన్నది ఈ ఆహారాన్ని? మనలో ఏదైనా వేరు మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా చచ్చిపోవునేమో. కృప పొందాలని వినండి, కృప పొందాలని దేవుడు మనకు ఈ ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. తర్వాత చచ్చిపోవునేమో అని ఏదైనా వేరు ఏదైనా మనకి కలవరపరచటం వలన
అనేకులు అపవిత్రులై పోదురేమో అని. అందునిమిత్తం దేవుడు ఈ ఆహారాన్ని మన కడుపులోకి ఈజీగా పంపించడానికి దేవుడు సహాయం చేస్తూ, నీవు కృప పొందని వ్యక్తిగా ఉండిపోతావేమో, లేదు నీవు కలవరపడి అపవిత్రమైన వ్యక్తిగా ఉండిపోతావేమోనని ఈ ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నా. దానివల్ల ఏం జరుగుతూ వచ్చింది? 17 వచ్చింది. విసర్జించబడుతూ వచ్చాడు. ఆశీర్వాదము దొరకలేదు, కన్నీళ్ళు విడిచినా దొరకలేదు, విసర్జించబడుతూ వచ్చేది. విసర్జించబడకూడదని చెప్పేసి ఆశీర్వాదం పొందాలని, కృప పొందాలని, కలవర పడకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని భుజించేటట్లుగా మన కడుపుకి, మన నోటికి ఆయన అందిస్తూ ఉన్నాయి. భక్తుల యొక్క నోటికి ఆ గ్రంథమును అందిస్తూ వచ్చాడంట, చూపిస్తూ వచ్చాడంట. అది మంచి దేవుడుగా, మేలు చేసే దేవుడుగా, ఆయనే కీర్తనీయుడు, ఆయనే కొనియాడదగిన దేవుడు, ఆయనే పొగడదగిన దేవుడు అని మనము తెలుసుకునేటట్లుగా మనకు ఆయన సహాయం చేస్తుంది. భుజించకపోతే, తీపిగా నీ నోటికి ఉండకపోతే, చేదుగా నీ నోటికి ఉంటే, ఆ చేదే నేనేం చేస్తున్నా కలవరపడుతూ ఉంది. ఆ చేదే కృప పొందనీకోకుండా చేస్తూ ఉంది. ఆ చేదే ఆశీర్వాదం పొందనీకోకుండా చేస్తుంది. ఆ చేదే విసర్జించబడినట్లుగా చేదు ఉండనీకోకుండా తీపిగా ఉండేటట్లుగా ఆయన గ్రంథ వాక్యంలో ఉన్న ఆహారాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. తిరుగుబాటు చేయకోకుండా ఉండేటట్లుగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగుతుందా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ సంగతులు చెప్తున్నదంతా ఎవరు అనగా పరమ వైద్యుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఒకసారి ఇరిమియా గ్రంథానికి రండి. ఇరిమియా గ్రంథం 8వ అధ్యాయము. ఇరిమియా గ్రంథం 8వ అధ్యాయము 18వ నుంచి చదువు. ఇక్కడ వినండి. వాళ్ళంతా వేదన పడుతున్నారు, దుఃఖోపశాంతి అందరి వారిగా ఉన్నారు. దుఃఖానికి ఉపశాంతి వాళ్ళకి దొరకటం లేదు. అయితే యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూర దేశం నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుతున్నది. వాక్యాన్ని ముగించేటట్లుగా, వాక్యాన్ని ఈజీగా తీసుకునేటట్లుగా జ్ఞానము లేక ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? దుఃఖముతో నిండిపోయారు. ఆమె రాజు ఆమెలో లేడు అంటే శాంతి దొరకట్లేదు, సమాధానము దొరకట్లేదు, మార్గము దొరకట్లేదు, రుచి దొరకట్లేదు. అది దొరకని కారణాలు ఏమనుకుంటున్నారు? ఆమె రాజు ఆమెలో లేడా? ఆమె రాజు ఆమెలో ఉండినట్టుగా ఈ దినాన మన దేవుడు మనకేం చేస్తూ ఉన్నాడు? దుఃఖోప శాంతిని కలిగిస్తూ, ఏ తప్పు మార్గంలో దేని వల్ల మనకు దుఃఖము, లేకపోతే దేని వల్ల మన నడక సరి లేకుండా ఉందో దాన్ని బట్టి దేవుడు మన జీవితాన్ని సరిచేస్తూ, ఆ దుఃఖకరమైన పరిస్థితిని బట్టి, ఆ చేదైన వేరు అది తీపిగా తీసుకోలేని పరిస్థితిని బట్టి దేవుడు తీపిగా మార్చి ఆమె రాజు ఆమెలో ఉన్నాడు అన్నట్లు దేవుడు తన యొక్క కృపను మనకు తెలియజేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. మన చదువుతున్న బహు దూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుతున్నది. వారి విగ్రహముల చేతను, అన్యమైన మాయా రూపముల చేతను నా చేల కోపము తెప్పించేవి. వారి విగ్రహముల చేత ఎలుకల భక్తుడు ఎలుకల గ్రంథంలో రాసుకోవచ్చు 14వ అధ్యాయం
వారి విగ్రహములు దేవాలయానికి వస్తూ ఉన్నారు. నాకు ఆ చక్కటి కుమారుడు పుట్టాలి, లేక నేను ఇల్లు కట్టుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, లేక నేను ఇంకొకటి అని హృదయంలో విగ్రహాలు పెట్టుకుని వస్తూ ఉన్నారు. విగ్రహాలు వినాలి జాగ్రత్త. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేలా కోపము తెప్పించాలి. నా రాజు నాకు బోధించాలి, లేకపోతే నా బోధకుడు నాకు బోధించాలి, నా దేవుని యొక్క సహాయం నేను పొందాలి అనే ఆలోచనలు లేకోకుండా దేనితో వచ్చారంట? విగ్రహాలతో వచ్చి కోపము రేపుతూ ఉన్నారని పరిస్థితులు సెలవిస్తుంది. మీరు మళ్ళీ చదవండి 14వ అధ్యాయంలో ఆ మాటలు కనుక మరి మన జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ఇప్పుడు అటువంటి వాటి కొరకు వచ్చే అందుకే మొదటి నుంచి ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టి 2018 సంవత్సరం ముందు దేవుడు చెప్పేది ఏంటంటే పాలు వచ్చాను, ఏం చెప్పాను, లేకపోతే నాకు అది కావాలని ఇది కావాలన్నా రాకండి, వాక్యం మీద ఆశ పెట్టుకునేదండి అంటే మీరు బాగు చేయడానికి కాదు, బాగు చేస్తాడు తప్పదు. నిన్ను మరి నీవు ఆశీర్వాదం పొందకూడదని కాదు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు దేనితో రావాలి? జీవనకి విగ్రహాలతో రాకూడదు. విగ్రహాలతో వచ్చి దేవునికి ఏం చేస్తున్నారు? కోపముట్టి విగ్రహాలతో వచ్చిన కారణన ఆ జీవంలో ఉన్న రాజు తన యొక్క జ్ఞానాన్ని వారికి వెల్లడి చేయలేక వారు గ్రహించలేని పరిస్థితులు వారు ఉండిపోతారు. అర్థమైపోయినమ్మా. కనుక అటువంటి స్థితి నుంచి విడుదల కలిగించడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. కోతకాలం గతించినది, గ్రీష్మకాలం జరిగిపోయినా మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తున్నారు? విగ్రహాలతో వచ్చి రక్షణ నొందక కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం అంటే సమయం గతించిపోతుంది, మనము రక్షణ పొందకయే ఉన్నాము. ఈదున దేవుడు మనతో చెప్తున్నారు, మీ రక్షణ దీనితో కాంతి వల్లే. 2వ అధ్యాయం 2వ అధ్యాయం దాని రక్షణ దీపం వల్ల వెలుగుతుంది వరకు. మరి ఇక్కడ వీళ్ళు రక్షణ నొందకయే ఉన్నాము. ఎవరు వీళ్ళు అంటే తిరుగుబాటు చేసిన ప్రజలు, యువబడని ప్రజలు. అందుకే నీవు బుధించేటట్లుగా ఆయన ఆ ఆహారాన్ని మనకు సులువైన రీతిలో మనకు చేతగా అర్థమయ్యేటట్లుగా మనము దేవుని మార్గాన్ని వెతికి దేవుని అనుసరించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తూ దేవునికి అని రక్షణ ఉండేటట్లుగా ఈ రక్షణ దీప కాంతి వల్ల ప్రకాశించేటట్లుగా ఆయన కనిపిస్తున్నారు. ఇస్రాయేలు ప్రజలే దేవుడితో నడిచిన వారే కానీ మనకు రక్షణ పొందక ఉన్నాము అంటూ ఉన్నాం. రక్షణ ఉండేది ఎప్పుడు అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినే దాన్ని బట్టి రక్షించబడుతూ ఉన్నాము. ఆ రక్షణ నొందకయే తెలిసింది కాబట్టి రక్షణ నొందకయే ఉన్నారు. అందుకే మన అవయవాలు నీతి సాధనాలుగా మార్చబడటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. అని చెప్పుడు నా వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, రాకులు పడుతున్నాను, ఘోర భయములను పట్టి ఉన్నది. ఇలాదులో విజయము ఏమి లేదా, అక్కడ ఏ వైద్యులను లేదా, నా పిల్లలకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చు ఉన్నది. భక్తుడు ఏం చేస్తున్నాడంట? వేదన పడుతూ ఉన్నాడు. ఎందుకు అనగా మీరు రక్షణ నమ్మట్లేదు. రక్షణ ఎందుకు నమ్మట్లేదంటే వారి హృదయాల్లో ఏమో పెట్టుకుని వస్తున్నారు. ఆ పెట్టుకుని వచ్చిన దాన్ని బట్టి హృదయము దేవుని మాటలతో నిండకోకుండా లేదు, వారు ఏదో ఆకలితో వస్తూ ఉన్నారు, ఏదో ఆహారం విధిస్తూ. అందుకు వారు బాగుపడలేకుండా ఉన్నారు. వారిలో వైద్యుడు లేడా, వారికి స్వస్థత ఎందుకు కలగక ఉన్నది. పరమ వైద్యుడిగా చెప్తూ ఉన్నది జ్ఞానం మొదటి. పరమ వైద్యుడిగా స్వస్థపరుస్తూ ఉన్నాడు, పరమ వైద్యుడిగా బాగు చేస్తూ ఉన్నాడు, పరమ వైద్యుడిగా చారబెట్టుకుని మనల్ని దేవుని నామ మహిమార్గంగా బ్రతికిస్తున్నా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విధించే వారిగా
భుజించాలని ఆశతో ఎప్పుడు భుజిస్తామంటే ఆకలి కొనినప్పుడు భుజిస్తాం. దేవుని ఇంటికి నువ్వు వచ్చేది ఆకలి కొని వచ్చినప్పుడు భుజించగలిగే వ్యక్తిగా. ఆకలి లేకుండా అందరూ వెళ్తున్నారు మనము వెళ్తాం అనుకుని వచ్చామంటే సరదాగా వస్తాం, సరదాగా వెళ్తాం. ఆకలితో వచ్చామనుకో తప్పక భుజిస్తాం. అందుకే అని చెప్తున్నా, మీరు ఆకలితో రండి, ఆకలితో రండి. ఆకలి కలిగిన వాడు ఆహారాన్ని భుజి, ఆకలి లేని వాడు ఆహారం కనుక భుజించేటట్లుగా మనం ఉంటే మనం నీతిమంతులుగా తీర్చబడే వారిగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యను చూస్తే దేవుని రక్తం చేత కడగబడ్డం నీతిమంతులు. తర్వాత దేవుని యొక్క వాక్యము చేత కూడా శుద్ధి చేయబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము. దేవుని యొక్క ఆత్మ చేత శుద్ధి చేయబడినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాము. వాక్యం చేస్తుంది పాపాన్ని ఒప్పింపజేస్తాం, పరిశుద్ధపరుస్తాం. కనుక దేవుని యొక్క రక్షణ కలిగిన పిల్లలంగా పరమ వైద్యుని చేతిలో ఉన్న బిడ్డలంగా బ్రతికేటట్టుగా ప్రభు మనకు సహాయం చేస్తుంది. ఆహారాన్ని భుజిస్తే తీపిగా ఉంటాం. ఆహారాన్ని భుజిస్తే తిరుగుబాటు చేయని వారిగా ఉంటూ ఉన్నాము. ఆహారాన్ని భుజిస్తే మరొక మాట చూద్దాం. గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుకుని. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు నాకు దొరకగా భుజించుకుని. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును. ఆ మాటలు భుజించటం చేత ఆయన పేరు పెట్టబడుతూ ఉంది. ఆయన పిల్లలుగా మనం బ్రతికేటట్లుగా ఆయన పేరు పెట్టబడుతూ ఉంది. గ్రంథంలో మనం చూస్తే దిక్కులేక మరి ఆ ప్రజలు అరుస్తూ ఉన్నారు, అయ్యా నీ పేరు మాకు పెట్టి 4వ అధ్యాయం 7వ అధ్యాయం, నీ పేరు మాకు పెట్టి, నీ పేరు మాకు పెట్టి. ఆ పేరు ఎప్పుడు పెట్టబడుతూ ఉంటుంది? నువ్వు భుజించిన ఆహారముగా నువ్వు భుజించినప్పుడు నీ అనికి తొలగించి నీటినిస్తూ నీ చూపు సరి చేస్తున్నాడు, నీ ఇంటిని సరి చేస్తున్నాడు, నీ కడుపును సరి చేస్తున్నాడు, నీ గొంతుకు సరి చేస్తూ ఉన్నాడు, నీ గొప్పలను సరి చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన పేరు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉన్నారు. పరిశుద్ధులుగా మనం మార్చబడాలి అంటే ఆహారాన్ని భుజించాలి. ఆహారాన్ని భుజించాలి. ఆహారం భుజించడం వల్ల ప్రతి అవయవానికి కూడా శక్తి కలుగుతూ ఉంటుంది, శారీరక సంబంధమైన ఆహారం. అదేవిధంగా ఈ యొక్క దేవుడు అనుగ్రహించి జీవాహారాన్ని భుజించడం వల్ల ప్రతి అవయవము కూడా పరిశుద్ధపరచబడుతూ ఉంది. దేవుని కొర శక్తి కలిగింది కదా ఈ యొక్క దేహము నింపబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగులుగా, దేవుని చూసే చూపుగా, దేవుని మాట వినేటట్లుగా చెవులు కలగటాలి, దేవుని స్తుతించేటట్లుగా నాలుగు కలగటాలి. ఆహారాన్ని భుజిస్తేనే శక్తిని అంటూ ఉన్నాడు భక్తులు. నీ పేరు నాకు పెట్టబడింది కనుక నేను ఆహారం భుజించాను దేవా, నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేస్తున్నది. హల్లెలూయా. ఆహారాన్ని భుజిస్తే ఎన్ని లాభాలు కూడా. ఆహారాన్ని భుజించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నానని మనకు మనసే ఉండదు. మనసు లేని కారణంగా మనసు తెచ్చుకొని బ్రతికేటట్లుగా ఎన్నోసార్లు చెప్పేది దేవుడు. మనసు లేనప్పుడు మనం ఏమనుకున్నామంటే ఈ ఆహారం మీరు అనేప్పుడు పంచాలి, ఈ ఆహారం మీరు అనేప్పుడు పంచాలంటే మనం తెచ్చే చాక్లెట్లు, మనం తెచ్చే బిస్కెట్లు, మనం తెచ్చే మరే పదార్థాలు ఈ తీసుకుపోయి అందరం పంచుతామని అనుకున్నాం. ఎప్పుడు అనుకున్నాము? మన హృదయంలో ఏదో పెట్టుకుని వచ్చినప్పుడు అనుకు, హృదయమును ఏ అన్యమైనదో పెట్టుకుని వచ్చినప్పుడు అనుకు. ఆ హృదయాన్ని దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని యొక్క వాక్యముతో నింపుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దేన్ని పంచాలని మనకు అర్థమవుతుంది. అందుకొరకు భక్తులంటూ ఉన్నారు, నీ మాటలు నాకు సంతోషము
నా హృదయమునకు ఆనందం కలిగేస్తూ ఉన్నది. నాకు తెలుసు సంఘములో నేను ప్లేట్లే ఇస్తాను, నేను గ్లాసులే ఇస్తాను, నన్ను గ్లాసులు ఇవ్వమన్నాడు, నేను జీవజలాన్ని తీసుకొని ఇస్తున్నాను అని ఈ నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెడితే వారి మనసు మారనే మారదు. నేను ప్లేటుతో ఆహారం తీసుకెళ్తూ ఉన్నాను, ఈరోజు మాంసం కూర, ఈరోజు ఇంకో కూర వేసి అబ్బా బాగా తృప్తిగా ప్లేట్ తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాను అని నువ్వు అనుకుంటే మనసే మారదు. వీళ్ళకి అంశమన్నదేంటి నీ నోటికి తీపిగా నీవు లోబడినట్లుగా చేసే జీవాహారాన్ని, నీకు సంతోషాన్ని ఇచ్చి నీ హృదయానికి ఆనందాన్ని ఇచ్చే జీవాహారాన్ని దేవుడు పంచమంటారు. మరి మనమేమనుకుంటున్నాము, అందుకే బాగుపడట్లేదు కనుక అక్కడ ఎవరు లేరు అన్నాడంటే వైద్యుడు ఉన్నాడు, బాగు చేస్తాను. వైద్యుడిగా నిలబడ్డాను, నా పిల్లల రాంటున్నాడు, నేను సిద్ధి చేస్తూ ఉన్నానని ప్రభుత్వాలు దేవుడికి మహిమ కలుగునుగా. ఆమె దేవుడి యొక్క వాక్యం కడుపుకు ఈ రీతిగా తీసుకున్నప్పుడు ఆ వాక్యము సంతోషముగా, ఆ వాక్యము హృదయానికి ఆనందము కలుగు చేసేదిగా ఉన్నది. మన శరీరంలో ఏదో అవయవానికి డబ్బు, ఏదో అవయవానికి వ్యాధి వచ్చి మన సంతోషం ఉంటుందా? ఉండదు. కనుక ఈ వాక్యాన్ని ఆహారముగా తీసుకున్నప్పుడు శరీరంలో అవయవాలకు సంతోషం, ఆనందం వస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన కలిగి ఆ ఆహారాన్ని నవ్వులేటప్పుడు మన నోట్లోకి ఆహారం వెళ్ళంగానే మన నోట్లో నుంచి లాలాజలము ఉబుకుతూ ఉంటాం. అవునా సార్? ఆహారం లేకపోతే వచ్చి దానికి రోజు ఎందుకు తెలియదు, మా నోట్ల నుంచి ఉమ్ము వేయడానికి కూడా లాలాజలం ఉబుకు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఆహారంగా మనం భుజిస్తూ మన జీవితాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకి చేసే గ్రంథం 11 రాయబడుతుంది. నీరు కట్టిన తోట వల్ల నిత్యము ఉబుకుతుంది ఊట వల్ల. ఆహారం తింటూ ఉన్నప్పుడు లోపల ఏం జరుగుతుందంటే ఉబుకుతూ చూడండి, ఎన్ని మేల్లో చూడండి. అప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుంది? దేవుని మీద పచ్చగా ఉంటుంది, దేవునికి మహిమ కలుగుతుంది. మరి దేవుని యొక్క వాగ్దానం చేసుకుంటాం, నన్ను నీరు కట్టే తోట వల్ల ఉంచుతానన్నాడు దేవుడు అని. నీరు కట్టే తోటల్లో చేయలేదు. సరే, మన జ్ఞానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మనల్ని పిలిచాడు, జ్ఞానం ఇస్తాడు. ఈ రోజైనా మనం తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకుని ఈ ఆహారాన్ని నేను పూజిస్తే నాలో ఏమొస్తుంది? సత్తు వస్తుంది. అంటే నీరు ఉబుకుతూ ఆహారం తీసుకొని వచ్చి ఏమైపోతాయి? ఎండిపోతాయి. నీరు లేక శరీరంలో బలం లేక ఎండిపోతుంది. ఉబుకేటట్లుగా చేస్తుంది ఆహారము. మనుషులు శారీరకంగా దొడ్డుగా దేవుని యొక్క జీవాహారాన్ని పూజిస్తే చదువుదాం, చదివితే మంచిది. ఎక్కడను 11. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఉబుకుతుండు, నీటి ఓట వలన ఉండు. మనుషులకు ఎప్పుడన్నా నీరు కట్టడం మనం చూసామా? మీరు పెరగండి అని మనుషులు ఒక రూమ్ లో పడేసి నీరు కట్టడం ఎప్పుడన్నా మనం చూసామా? మరి ఎందుకు రాశాడు ఇక్కడ? నీవు దేవుని యొక్క ఆహారాన్ని జీవాహారంతో భుజిస్తే ఈ ఆత్మీయమైన స్థితి ఏ విధంగా ఉంటుందో దాని గురించి దేవుడితో మాట్లాడుతూ ఎట్లా ఉంటామంటే మనము నీరు కట్టిన తోట వల్ల ఉంటామని చెప్పేసి దేవుని యొక్క అసలు నిత్యము ఎప్పుడు ఉబుకుతుంది నీటి ఓట వల్ల ఉండము. ఆ నీటి ఓట వల్ల ఉండటానికి మరొక వచ్చినట్టు అక్కడ యోహాను సువార్త 10వ
ఏమవుతుంది మన మాటలు ఏమని సువార్త 7వ అధ్యాయము 37-8 వచ్చిన చదువుదాం. నీరు మధ్యాల నదులు ఇప్పుడు ఏమవుతుందంట ప్రవహిస్తూ ఉన్నాయి, ఉబ్బుకుతూ ఉన్నాయి. ఎప్పుడు అంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడెవడో ఇప్పుడు ఈ సంగతులు దేవుడు తెలియజేస్తూ, నేను ఎప్పుడు వినలేదే ఇటువంటి సంగతులు, నాకెవరు చెప్పలేదే అని అవిశ్వాసం మనలో ఉంటే నువ్వు నీరు కట్టిన తోటలు కాలేవు. నిన్ను బ్రతికిస్తూ, నిన్ను బలపరుస్తూ, నీకు సహాయం చేస్తూ, నిన్ను నీరు కట్టిన తోట వల్లే, నిత్యము ఊపుతుండే ఓట వల్లే చేయటానికి ఆయన తన యొక్క ఆహారం ఏంటో ఆహారాన్ని భుజిస్తే నీకు వచ్చే లాభం ఏంటో తెలియజేసిన దాన్ని బట్టి నువ్వు ఆహారాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు నీలో నుండి ఏం ప్రవహిస్తుందంట విశ్వాసంతో విన్న మాటలను బట్టి నీలో నుంచి నీవు వద్దాల నదులు జీవజల నదులు ఏం చేస్తాయి అనేకులకు ప్రయోజనకరంగా. అందుకే అంటున్నాడు. ఇప్పుడు రండి యెషయా గ్రంథం 62వ అధ్యాయం మళ్ళీ చదువు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరుగుతుంది? నువ్వు విశ్వసించి నీ కడుపులో నుంచి ఆ జీవజలం ఉగుతూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉంటలేదు, ఆయన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు కనుక జలములు నీ నీటిని కనుగొంటారు. నువ్వు ఎట్లా ఉగుతున్నావబ్బా అని అంట మనుషుల నీటిని కనుగొంటారు. నువ్వు ఎట్లా పచ్చగా ఉన్నావు అని ఎట్లా ఉన్నావు అని కనుగొనే వారిగా ఉంటారు. మరి ఉందామా రీతిగా? దేవుడికి మహిమ కలుగుతాడు. దేవుడు మనల్ని రీతిగా బ్రతికించినదాక ఆమె హల్లెలూయా. అప్పుడు రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నీ యొక్క బహు కొత్త పేరు నీకు పెట్టబడును. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది కార్యము? నిజంగా నీ కడుపుకి ఆహారము ఆ దేవుడిచ్చే ఆ గ్రంథాన్ని ఆ వాక్యాన్ని ఆహారంగా జీవాహారంగా నువ్వు తీసుకోగలిగినప్పుడు ఈ కార్యం అంతా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుతాడు. మంచి దేవుడు ఆయన నీతిమంతుడు. అనీతిమంతుల పైన కూడా ఆయన తన వర్షాన్ని పంచే దేవుడు. నిజముగానే మన యొక్క పరిశుద్ధాత్మ వర్షము దినాన్ని మనము బలపరుస్తూ తన యొక్క వాన చేత మనల్ని బలపరుస్తూ వచ్చాడు. మనలో చిగురు పుట్టిస్తూ చూడడం ఒక మాట నాకు వస్తా గుర్తుకొస్తానే ఉంటుంది. మాట చూడదు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. నా ఉపదేశము వాన వలె కురియును. వాన ఏం చేసింది? యెషయా గ్రంథంలో రాస్తారు. ఆకాశం నుండి వచ్చిన వర్షము భూమిని కలిపి భూమిని మొలకెత్తింపజేసింది, భూమిలో నుంచి చిగురులు తీసుకొచ్చింది. ఈరోజు ఎండిపోయిన భూమి లాంటి మన బ్రతుకుల్లో దేవుడు ఒక ఆశలు పుట్టిస్తున్న ఒక చిగురును వాన వలె కురియును. నా వాక్యము మంచు వలను మేతగడ్డ మీద పడి చినుకుల వలను పచ్చిక మీద కురియు వర్షం వలను ఉండను. మేతగడ్డ మీద చినుకులు పడితే ఆ గడ్డ ఏమైతే ఇంకా రేపుగా పెరుగుతూ ఇంకా ఒకసారిగా మెరిగిపోతా ఉంటుంది అన్నమాట. కనుక ఆ విధంగా మన జీవితం పైన మనకు దేవుడు అటువంటి చక్కటి ఆలోచన చేసి దేవుని వద్ద నుండి వచ్చే ఆ వర్షముల, దేవుని వద్ద నుంచి వచ్చే ఆ మనుషుల, దేవుని వద్ద నుంచి వచ్చే ఆ చినుకుల వల్ల ఆ పచ్చిక మీద కురిసే ఆ వర్షముల దేవుడు మన జీవితాన్ని కనుకరిస్తూ సహాయం చేస్తూ
సహాయం చేసిన దేవునికి నిత్యము మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆ విధంగా వాక్యాన్ని విని ఆ రీతిగా వాక్యం అందు విశ్వసిస్తే ఎవరు వస్తారంటే ఈ రాజులు వస్తారు. ఎవరు వస్తారంటే జనులు కనుగొంటారు. మరి జనులను రక్షించే విధానం చెప్తూ ఇంతకు ముందు చూసాం మనం రక్షణ అందరికీ ఉన్నాము అంటున్నాం. ఎందుకని అనగా అక్కడ ఆమె రాజు ఆమెను మహిమ కలిగిన రాజుగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తూ మనకు సహాయం చేస్తూ వచ్చిన దేవాతి దేవుని నిత్యము మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమె దేవుడి పరిశుద్ధ వార్త మన వినికిగా దీవించిన గాక. ఆమె గురించి ప్రార్థిస్తున్నాం. మనకి దేవుడిగా మహిమగలిగిన తండ్రిగా మన జీవితాన్ని బాగు చేసి సీయోను బాగుగా కట్టేది ఎన్నో కాలం వస్తున్నా దాన్ని మీరు కడతారు. మన జనులు అక్కడికి వస్తారని దేవుని యొక్క లేఖనంలో మనం మన జీవితంలో పడుతున్న మళ్ళీ చెల్లి మన బలపరిచిన మళ్ళీ చెల్లి మన కంటి స్థితులు బాగు చేసి మన యొక్క కడుపును బాగు చేస్తే పరమ వైద్యుడిగా మనం బ్రతుకుతూ ఉంటే ఆ బ్రతుకు యొద్దకి ఆ బ్రతుకును కనుగొనటానికి జనులు వస్తారు. ఆ బ్రతుకును తెలుసుకోవటానికి రాజులు వస్తారు, భూరాజులు వస్తారు. ఆ మహిమను చూడటానికి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఆ రీతిగా ఆ కార్యము జరగటానికి దేవుడే ఆయన నీతి చేత సూర్య కాంతి వలె సీయోనుని ప్రకాశింపజేసేది. దేవుడే ఆయన నీతి చేత ఆ రక్షణను దీప కాంతి వలె ప్రకాశింపజేసే దేవుడుగా దేవుడే తన కార్యం మన మధ్యలో జరిగించిన దేవాతి దేవుడికి మహిమ ప్రార్థన చేద్దాం. దేవా ఆ రీతిగా నా జీవితాన్ని నిలబెట్టుకుంటా, ఆ రీతిగా నేను ఉండాలి, ఆ రీతిగా నీ మాటలు మీరు బుద్ధిస్తాయి. నీ మీద తిరుగుబాటు చేసే స్వభావం నాలో ఉండకూడదు. ఏదైనా వేరు మనుష్యతగా నేను బ్రతకకూడదు. ఏదో విగ్రహాన్ని పెట్టుకుని నేను ముచ్చిపోయేదానిగా నేను ఉండకూడదు. నీలో నిత్యము ఉపగుతుండే ఊట వల్ల నేను బ్రతకాలి. జీవజల నదులు ప్రవహించేటట్లుగా నేను బ్రతకాలని అతి కృపను నాకు తెలుస్తుంది. ఈ సంగతులు ఎరగల ప్రజలు తెలియటట్లుగా సత్యాన్ని గుర్చిన జ్ఞానము అందరికీ కలిగేటట్లుగా సహాయము చేయమని సభ దగ్గర ప్రార్థన విజ్ఞాపనం చేద్దాం. స్తోత్రం 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 యేసు 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం పరిశుద్ధుడా 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 నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తోత్రం 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 యేసయ్యా
పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నీకు స్తుతి, 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 నీకు స్తుతి స్తోత్రం యేసయ్యా. నీకు స్తుతి స్తోత్రం, 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 నీకు స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 యేసయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్యా. ఘనుడా 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు మహిమ యేసయ్యా. నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఘనమైన దేవ, జ్ఞానముతో బోధించిన దేవా నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. స్తోత్రం 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 యేసయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. స్తోత్రము, 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 స్తోత్రమేసయ్యా. నీకు స్తోత్రమేసయ్యా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, స్తోత్రం, 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 స్తోత్రమేసయ్యా. పరిశుద్ధ దేవా, పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. నీకు ఎన్ని స్తుతులు, ఎన్ని స్తోత్రములు యేసయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. యేసు, 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 యేసు. గొప్ప దేవుడవు తండ్రి దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. స్తోత్రం, 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 స్తోత్రము నా యేసయ్యా. నీకు స్తోత్రము నా యేసయ్యా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. యేసు, 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 యేసు. నీకు స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. యేసు, 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 యేసు. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడా
నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. పరిశుద్ధుడా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. యేసయ్యా, 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 నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. ఆమేన్. నేను విడువను, నేను నిన్ను మరువను అని కలిగిస్తుంది నిత్యము మనకు కలుగులుగాక. ఆమేన్. దేవుని నామమున ప్రార్థన మన ఎడల ఆయనకున్న దయా సంకల్పన బట్టి మన బ్రతుకుని బ్రతికిస్తూ బలపరుస్తూ ఆయన చేసిన ప్రతి సహాయం, ప్రతి మేలు కొరకు ప్రతి దేవుడు జ్ఞాపిస్తూ మీరు మీ ఇంటికి వచ్చి మీరు మీ వద్దకు వచ్చి మీరు నాతో మాట్లాడుతూ నువ్వు పలికేది స్తోత్రమే, నువ్వు పలికేది స్తోత్రమే, స్తోత్రమే అని ఆయన మాట ఇస్తారు. ఆ మాట ఇచ్చిన రీతిగానే మన జ్ఞానాన్ని అందించారు. స్థితి చెల్లించే రీతిగా దేవుడు మన బలపరుస్తూ వచ్చిన మహిమ ఘనత ప్రభావాలు కలిగి చేస్తారు. పరిశుద్ధుడు సంగముగా దేవుని నామం విశ్వార్థన దేవుని చేస్తున్న దేవునికి స్థితి స్తోత్రముతో నోరించారా పోతు, నోరించారా పోతు. దేవుని హక్కుపై దేవుని నామ విశ్వార్థన బ్రతికించకు నువ్వు జాగ్రత్త పడు, జాగ్రత్త పడు, నువ్వు జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. అవునా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.